హలో, గుడ్ ఈవినింగ్, అందరికీ వందనాలు మిత్రులారా. ఇదివరకు చేసినటువంటి వీడియోలో ఎస్సీలోని ఉపకులాలు తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమం వల్ల వర్గీకరణ జరిగాక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజించబడి అత్యంత వెనుకబడిన వాళ్ళ గ్రూప్ 1లో ఇంతకుముందే ఒక 7 కులాలు వాళ్ళ చరిత్ర, వాళ్ళకి ఇవ్వవలసిన ధృవీకరణ పత్రాల గురించి చెప్పడం జరిగింది. ఇవాళ సీరియల్ నెంబర్ 7 అంటే గ్రూప్ 1లో 15%, గ్రూప్ 2లో 18%, గ్రూప్ 3లో 26%, అన్ని గ్రూపుల గురించి చెప్పుకుంటూ పోదాం. టోటల్గా 59 కులాల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ చెప్పిన గ్రూపు నంబర్ వేసి మా రెవెన్యూ మిత్రులు వాళ్ళకు ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సి వస్తుంది. మా రెవెన్యూ మిత్రులు ఎందుకంటే నేను డిపార్ట్మెంట్ మనిషిని కాబట్టి ధృవీకరణ పత్రాలు రెవెన్యూ శాఖనే ఇవ్వాలి కాబట్టి చెప్తా ఉన్నా. ఇవ్వని పక్షంలో మీరు ఏమైనా అనొచ్చు, వాళ్ళను రిక్వెస్ట్ చేయొద్దు. ఇది మీ హక్కు, అది వారి బాధ్యత. ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వవో అని కాలర్ బట్టి అడగండి, ఏమి నష్టం లేదు. పోలీసు వాళ్ళు వస్తే విషయం చెప్పండి, ఏమాత్రం వెనక ముందు కావద్దు. అది వారి జాగిరి కాదు, మీ కులము, మీ జాగిరు, మీ హక్కు, మీరు బాజాబ్తా అడగాలి. అందులో భాగంగానే సీరియల్ నెంబర్ 7 మాంగ్ అనే కులం. ఎస్, పాపులేషన్ వాళ్ళది 18,830 మంది ఉంటారు, 0.1%. సిబిఐలో వాళ్ళది 102 క్యాస్ట్ బ్యాక్వర్డ్ లిస్ట్లో, క్యాస్ట్ ఇండెక్స్లో 102 అంటే ఇంకా చివరి దశలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా. డక్కలి అనేది 116, అంతకంటే ఇంకా కొంచెం వాళ్ళకంటే ఇంకొంచెం పైన ఉన్న వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకు కూడా గోత్రాలు ఉన్నాయి. జాదవ్ అంటారు. జాదవ్ అంటే కూడా అయినంత మాత్రాన ఆలేదో పెద్ద ఇది అని కాదు, జాతవ్ అని మీరు కూడా పెట్టుకోవాలి. ఏమైనా పెట్టుకోవచ్చు మీరు టైటిల్. తర్వాత వాంగ్మర్ అని కూడా అంటారు. మాంగ్ ఎస్సీ సీరియల్ నెంబర్ 7 ఇందులో ఉన్నటువంటి వాళ్ళు. లోఖండే అని కూడా పెట్టుకుంటారు వాళ్ళు. అంటే ఈ తెలంగాణలో లేకపోవచ్చు. తెలంగాణకు ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో, కరీంనగర్లో, తర్వాత కొంత మేరకు మన నిజామాబాద్కు ఆనుకున్నటువంటి మహారాష్ట్ర మొదలు ఎండింగ్లో, తెలంగాణ ఎండింగ్, మహారాష్ట్ర మొదల్లో లోఖండే అని, దండా అని, సాల్వర్ అని వాళ్ళకు సర్నేమ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఇది ఇవ్వాలి. ఇంకా వీళ్ళు వృత్తి అంటూ ఏమి ఉంటుంది, తాళ్ళు వేంతారు. వెనకటికి ఊళ్ళల్లా నా ఏజ్ గ్రూప్ మిత్రులందరూ కూడా ఊళ్ళకెళ్ళి వచ్చినాం కాబట్టి లాంతాడు అందరు, పగ్గాలు అందరూ, ఆర్నెలు అంటే నాగలి గట్టే తాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా వాళ్ళు తయారు చేసుకొని వచ్చి అంగట్లో అమ్మితే కొనుక్కొని పోదురు. పెద్ద లాంతాళ్ళు. తర్వాత చేపలు తెలుసు కదా, చేపలు అంటే మనం తినే చేపలు కాదు, చేపలు మనం కూర్చోవడానికి ఊళ్ళల్లా పరుచుకొని వెనకటికి దాని మీదే వండుకుందాం. భార్యాభర్తలు ఇద్దరు ఏదో ఇట్లా అనుకుంటా టక చేపలు అల్లుకుంటూ వస్తారు. వాళ్ళంతా వాళ్ళను మాంగ్ అని అంటారు. తర్వాత ఊరులో కొంచెం గ్రామ రక్షణ కోసం కూడా వాళ్ళ మగ పిల్లలను వాడుకుంటారట. ఇది సీరియల్ నెంబర్ 7లో ఉండవలసిన కులం. తర్వాత సీరియల్ నెంబర్ 8లో మాంగ్ గరుడి. గారుడులు అంటాం కదా, ఇలా పాములు కూడా పడతారు వీళ్ళు. మనము వెనకటికి ఇట్లా అది పట్టగానే బుట్ట పట్టగానే గుర్రం తిరిగి నాగుమామ అనుకుంటుంది, ఇట్లా కొట్టగానే భూస్తాను లేస్తుంది. మనం భయపడతాం ఓసారి. అది వాళ్ళందరూ దాన్ని పట్టుకొని దాని విషమంతా తీసేసిన తర్వాత చుట్ట పండుకుంటుంది పాము. వాళ్ళంతా పాములని కూడా అంటారు. ఆ పాముతో మనకు ఎంటర్టైన్ చేసేవాడు, కానీ దాని మీద పైసలు వేస్తుంటే అట్లా ఉంటుండే. వెంటనే వాళ్ళు చిన్న చిన్న గారడు విద్యలు కూడా చేస్తారు. తర్వాత పాము ఆడటం కోసమని డుమ్ 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 అని కూడా వాయించి బతుకుతూ ఉంటారు వాళ్ళు. తర్వాత వీళ్ళు కొన్ని కళాకారులు చిన్న చిన్న ప్రదర్శనలు పాము ఆడించుకుంటూ ఒక చిన్న డూమ్ ఇట్లా వాయించుకుంటూ తిరుగుతారు. ఆ పాముని ఇట్లా 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 వాయించుకుంటూ తిరిగేది. ఆ రోజుల్లో సంగతి నేను చదివిన తర్వాత అదంతా రీకలెక్ట్ అవుతుంది. ఇప్పటి జనరేషన్ అంటే ఇప్పుడున్న పిల్లలకు వాళ్ళకి అవన్నీ ఏం తెలియవు. మొత్తం టీవీలలో చూపిస్తున్నారు. ఇది ఇప్పుడు ఏదైతే వాళ్ళు లేటెస్ట్ చూస్తున్నారు, అది గతంలో ఉండేది, ప్రాక్టికల్గా ఉండేది అదంతా. అయితే ఎక్కువ కూడా తెలంగాణ ఉత్తర జిల్లాలు, కొన్ని ఓల్డ్ సిటీలో కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా మాంగ్ గరోడి వీళ్ళనమాట. వీళ్ళందరికీ కూడా సీరియల్ నెంబర్ 8 గ్రూప్ 1 వేసి సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది మిత్రులారా. తర్వాత మన్నే అంటే ఏంది? మన్నే అంటే మన్నే అనేది బీసీలలో కూడా ఉన్నది. ఆ కులం ఐడియా ఉందో లేదో మీకు? మన్నే అనేది మన్నుతోని మమేకమై ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి మన్ను, భూమి, మన్నే, ఇవన్నీ కూడా ల్యాండ్ రిలేటెడ్ క్యాస్ట్ వీళ్ళు. తర్వాత వ్యవసాయ కూలీలు కూడా ఉంటారు. వీళ్ళంతా మన గ్రామ మున్సిపల్ దగ్గర చిన్న స్థాయి ఓ కర్ర పట్టుకొని నిలబడే కులం వీళ్ళది. వీళ్ళందరూ కూడా అతను నిర్మల్లో, మంచిర్యాల్లో, తర్వాత ఆదిలాబాద్ ఏరియాలో ఎక్కువ ఉంటారు అనేది వీళ్ళకు ఉన్నది. 11,874 మంది ఉన్నారు, 0.03% ఉంటారు. వీడు బ్యాక్వర్డ్ ఇండెక్స్లో 87 ఇచ్చారు వీళ్ళకు. అంటే కొంచెం పర్వాలేదు అని అనుకునేటోళ్ళు.
24 గంటల్లో ఏదో ఒక పూట కొంచెం అన్నం తినగలుగుతారు అనేది ఒక నమ్మకమైన కులం. అయితే వీళ్ళకు కూడా గోత్రాలు ఉన్నాయి వీళ్ళకు, ఎందుకంటే భూమికి సంబంధించినటువంటి కులం కాబట్టి. వీళ్ళ కులాలల్లా కశ్యప ఉన్నారట, భరద్వాజ ఉన్నారట, కౌండిన్య, వశిష్ఠ, ఆత్రేయ, వీళ్ళందరూ కూడా ఈ మన్నే అనే షెడ్యూల్ కులంలోని సబ్ క్యాస్ట్ సీరియల్ నెంబర్ 9లో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి కులాలు ఇవన్నీ. అయితే వీళ్ళు అన్ని రకాలుగా పని చేస్తారు. వీళ్ళు వాయిద్యమే, వ్యవసాయ కూలి, వ్యవసాయము, అన్ని రకాల వృత్తులు చేసుకుంటూ, అది తక్కువ మంది కదా, 11,000 మంది ఎక్కడున్నారో ఏమో తెలియదు. ఏదో గ్రామంలో 10,000 గ్రామం నమ్మని ఇప్పుడు నిర్మల్ ఏరియాలో ఎక్కడ ఉంటారు, కానీ వీళ్ళని మన్నే అంటారని అక్కడున్న వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఇంకే వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళు కనుక ఇట్లా వస్తే అక్కడ ఏరియాలో ఉన్న తహసీల్దారులు, వీళ్ళు మన నిర్మల్ ఏరియా, మంచిర్యాల ఏరియా ఉన్న, ఆదిలాబాద్ ఏరియా ఉన్న తహసీల్దారులు ఇస్తూనే ఉండుంటారు. కాకపోతే అది ఎందుకో కానీ ఆ దుర్బుద్ధు ఆగి మరి వాళ్ళని సతాయిస్తే అది ఎందుకో కానీ ఆనందంలో కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళకు సోషల్గా ఉండవలసినటువంటి ఏదో కన్సెన్సస్, స్పృహ కానీ ఆ యోగ్యత కానీ లేకపోతే వాళ్ళని టార్చర్ పెట్టే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనా మీరు తప్పకుండా ఆ కుల ధృవీకరణ పత్రం ఇస్తారని ఇచ్చి, వాళ్లకు ప్రభుత్వం నుంచి ఏదైనా ఫలాలు వస్తే మీకు ఫలానా స్కీమ్ వచ్చిందని చెప్పడంలో కూడా రెవెన్యూ సోదరులు కొంచెం వాళ్ళ సహకరించి, అక్కడ ఏరియా ఉండేవాళ్ళు బహుశా హైదరాబాద్లో ఉన్నారో లేదో తెలియదు, వాళ్ళందరికీ కూడా అదొక కళ సహకారం. అలాంటి వాళ్ళకు మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మనకి ఏం కాదు, మనము మామూలుగానే ఉంటాం. కానీ ఎక్కడో దూరాన 350 కిలోమీటర్ల దూరంలో అడవిలో, తర్వాత కొంత మైదాన ప్రాంతాలలో ఉన్న వాళ్ళకు హైదరాబాద్ మనకు ఒక కాలిఫోర్నియా యూనివర్సిటీను, వాళ్ళకి హైదరాబాద్ అట్లా. దాన్ని గమనించి వాళ్ళ కుటుంబాల అభివృద్ధి కోసము, వాళ్ళ కుటుంబాల్లో చైతన్యవంతమైన ఆలోచన రావడానికి మనము సహకరించవలసిందిగా రెవెన్యూ సోదరులు కోరుతున్నాను. ఇంకొకటి మాస్టి అనేది బైండ్లోళ్ళు, తర్వాత చిందోళ్ళు, డక్కలోళ్ళతో వాళ్ళ సమకాలికులు లేకపోతే వాళ్ళతోని పోల్చదగ్గ కులం ఇది కూడా మాస్టి అనేది. వీళ్ళది యాచక వృత్తి, అందులో వల్ల వేరే ప్రొఫెషన్ అంటూ ఏం లేదు. వీళ్ళు మొత్తం కూడా 3,180 మంది ఉన్నారు. వీళ్ళు మొత్తం ఇందులో 0.01% డక్కలోళ్ళ కంటే నయం అనిపించుకునే జీవితం వీళ్ళది. 109. ఈ 109 రెవెన్యూ శాఖ మిత్రులు వాళ్ళకి కొన్ని కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చి, వాళ్ళకు కొంచెము జానపద పాటలు, అంటే వీళ్ళందరూ కూడా మెజారిటీగా ఉన్నటువంటి మాదిగ కులస్తులను సంతోషపెట్టే జానపద గేయాలు పాడే ఒక ఉన్నతమైన కులం వీళ్ళది. అందరినీ ఈ బ్రాహ్మణ తత్వము, బ్రాహ్మణీయ భావజాలము వీళ్ళ ముంగులాలను ఎక్కడ కనపడకుండా చేసి, ఎక్కడికెక్కడ ఖైమా చేసి దూరం పెట్టినటువంటి ఈ హిందుత్వము ఖండాలుగా విభజించడంలో భాగంగా ఈ మాదిగ తర్వాత మాస్టి, అంటే మాదిగలకి ఇది ఒక ఆశ్రిత కులం. కొన్ని జాగాలలో మాదిగలు కొంచెం మంచిగా బతికిరంటే ఆ కుల చరిత్ర చెప్పాలంటే వీళ్ళ ఆశ్రిత కులం మాస్టి కులం. కాబట్టి వీళ్ళు ఒక 50 మంది మాదిగ కుటుంబాలు ఉంటే వాళ్ళకు కథలు చెప్పడము, వినోదాలు ఇవ్వడము, పురాణాలు చెప్పడం అనేది ఒక మహోన్నతమైన పని చేస్తూ, చిన్న కొన్ని ఉత్సవాలు చేసేటప్పుడు ఏముంటాయి ఉత్సవాలు, అది అమ్మవారి దగ్గర ఏదో చేసేటప్పుడు జరిగింది, వీళ్ళు ఉరుకులాడతారు అంతే తేడా. కాబట్టి మీరు ఈ కులంతోనే మాస్టి అనగానే ఇదేదో అనుకొని వాళ్ళని పంపించే ప్రయత్నం చేయకుండా రెవెన్యూ సోదరులు వీళ్ళందరికీ కులాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.